మా మౌనం వెనకాల చేతగానితనం కాదు, మా మౌనం వెనకాల క్రీస్తు ప్రేమ తత్వం ఉంది కాబట్టి మేము భరిస్తాం. ఏదో ఈ దిక్కుమాల పుస్తకాలు ఒకటో రెండో రాసుకుని అందులో ఉన్నదే సృష్టి అని ఏ ముష్టిగాడు చెప్పినా అది అబద్ధం అని చెప్పడానికి. నేను అంటే ఇతర గ్రంథాల గురించి మాట్లాడకూడదని ఎతిక్ నాకు ఉంది కాబట్టి నేను మాట్లాడలా. ఇక అవి మాట్లాడాల్సి వస్తే చాలా దారుణంగా ఉంటుంది. అంటే దారుణం అంటే నాకు అర్థం లేదు, నేను ఆ టాపిక్స్లోకి నేను వెళ్ళను కాబట్టి నేను మాట్లాడను అనుకుని నిశ్చయించుకున్నాను కాబట్టి నేను మాట్లాడదు. హేళన చేస్తున్నారా లేదంటే వాళ్ళ గ్రంథాలను హేళన చేస్తున్నారా? హేళన కాదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనుషుల తప్పులే ఉన్నాయి. ఇతర గ్రంథాల విషయానికి వస్తే హైందవుల మీద మాట్లాడి ఒకసారి ట్రయల్ అయిపోయారు. నాకు తెలిసి మీరు సిటీలో కూడా తిరగలేరు. అంటే నేను చెప్తున్నాను, తిరగలేము, తిరుగుతామంటే మరి రౌడీలు ఉంటారో నాకు తెలీదు. క్రిస్టియన్స్ లో రౌడీలు లేరు, మేము రౌడీలం కాదు, ఎవరిని భయపెట్టే వాళ్ళం మేము కాదు. మరి హైందవుల గురించి మాట్లాడితే చంపుతారో కొడతారో నాకు తెలీదు. క్రిస్టియన్స్ లో బెదిరించే వాళ్ళు రౌడీస్ గుండాలు లేరు. ఒకవేళ ఉంటే వాళ్ళు పాస్టర్లు కాదు, క్రైస్తవులు కూడా కాదంటే. మరి ఇదే అభినయ అనే వ్యక్తి ఒకవైపే చూసి ఇంకోవైపు మేము చూపిస్తాం నరికేస్తాం అన్నారు కదా. నరికేస్తాం వల్ల ఒకవైపే చూస్తారు, రెండో వైపు చూస్తారు అనడం నిజమే. నరికేస్తాం ఎందుకన్నానంటే ఇంతవరకు మౌనంగా ఉన్నారు, ఇప్పుడు నుంచి ప్రశ్నిస్తారు. మీరేమో అట్లా అంటారు, ఇంకొక వ్యక్తి ఏమో రండ్రా కొడకల్లారా చూసుకుందాం చేసుకుందాం అని ఇంకొక వ్యక్తి అంటారు మీ కొలీగ్. ఇప్పుడు క్షమాపణ అడిగిన వ్యక్తిని మరలా పాత విషయాలని మనం ప్రస్తావించడం సబబు కాదు. క్రైస్తవంలో రౌడీలు లేరు అన్నారు కాబట్టి ఉదాహరణకు చెప్తున్నా, అంటే వాంటెడ్లీ కాదు. ఒకవేళ రౌడీలే కనుక ఉంటే వాళ్ళు క్రైస్తవులు కాదు అని నేను అంటాను. ఎందుకు అభినయ అన్న, ఇప్పుడు ఇన్నేళ్లుగా లేనిది హిందువుల్లో కావచ్చు, ముస్లింలో కావచ్చు, క్రైస్తవంలో ఇన్నేళ్లుగా లేనిది మత ఘర్షణలు ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఎందుకు ప్రేరేపిస్తున్నారు? ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? అసలు ఏంటి ఇంటెన్షన్? ఇప్పుడు మీరు మొన్న రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఇంటర్వ్యూ చేశారు. అతను చాలా వ్యాఖ్యలు చేశాడు. హైందవులే అతన్ని యాక్సెప్ట్ చేయట్లా, మతాల మధ్యలో ఘర్షణ రేపుతున్నావు నువ్వు, రెచ్చగొడుతున్నావు నువ్వు అని అతన్ని హైందవులు యాక్సెప్ట్ చేయట్లేదు. అతను హైందవులు వచ్చి మీకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చిరా? చూస్తున్నాం కదా. మీకేమైనా కంప్లైంట్ ఇచ్చిరా అంటున్నా. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో హైందవులు అతన్ని తిడుతూ మాట్లాడటం చూస్తున్నాం కదా. మిమ్మల్ని కూడా క్రిస్టియన్స్ లో తిడుతూ ఇప్పుడు మీరే చెప్పారు కదా, చాలా మంది కొంతమంది పాస్టర్లు క్రైస్తవులు మమ్మల్ని తిడుతున్నారు, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తిట్టడం అనేది వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. ఇతను ఏమంటే మతాల మధ్యలో ఎందుకు చుచ్చు పెడుతున్నావు నువ్వు? ఎందుకు ఇతర గ్రంథాల గురించి? మనిషి భక్తుడనేవాడు, ఏ దేవుడి భక్తుడైనా మినిమం కామన్ సెన్స్ ఎథిక్ ఏంటంటే ఇతర మతాన్ని, ఇతర విశ్వాసాన్ని, ఇతర గ్రంథాన్ని మనం తక్కువ చేసి మాట్లాడకూడదనేటువంటి కామన్ సెన్స్ ఉండాలి ఎవరికైనా, నాకైనా ఇంకొకరికైనా. నేను ఇప్పుడు ఎందుకు వేరే గ్రంథాలు, పరమతాల గ్రంథాల గురించి ఎందుకు మాట్లాడలేదంటే అది నా మినిమం కామన్ సెన్స్. అది అదొక రకమైన భయం. మీకు భయం కాదు, అయ్యో మాట్లాడాలంటే 100 మాట్లాడతాను నేను, కానీ భయం కాదు. ఇప్పుడు భయం అంటే ఇప్పుడు నా గ్రంథం గురించి ఆయన మాట్లాడుతున్నాడు, మేమేమన్నా అటాక్ చేసామా, కొట్టామా, తిట్టామా? కౌంటర్ ఇస్తాం తప్ప. ఎందుకంటే మాకు మా మౌనం వెనకాల చేతగానితనం కాదు, మా మౌనం వెనకాల క్రీస్తు ప్రేమ తత్వం ఉంది కాబట్టి మేము భరిస్తాం. సహించడం మాకు నేర్చుకున్నాం మేము. ఎన్ని రోజులు ఈ యేసుక్రీస్తు పేరు చెప్పి, బైబిల్ పేరు చెప్పి వ్యక్తిగత వ్యాపారాలు చేసుకుంటారు? మీరు ఏదో రాజకీయ పార్టీ పెడతామని ఆ మధ్యలో డిస్కషన్ వచ్చింది. ఫోన్ కాల్లో కూడా ఇంచుమించు అదే టాపిక్. అవును. మీకు పాస్టర్లకు రాజకీయ పార్టీలకు ఏం సంబంధం అండి? అసలు ఎందుకు ఉండద్దు? అవసరం ఏమి? ఎందుకు ఉండద్దు? ఎందుకు ఉండాలంట? మీరు ఎవరిని ఉద్ధరిస్తారంటున్నా, ఏం చేస్తారంట? దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక ఇన్సిడెంట్ చెప్తా. గతంలో మన అమ్మమ్మల వాళ్ళకు పూర్వం సతీ సహగమనం అనేది ఉండేది. భర్త చచ్చిపోతే భార్య ఎంత యవనంగా ఉన్నా సరే చితి మీద కాల్ చేయాలి. ఇది ఎందుకు తీసేశారు? ఇప్పుడు ఎందుకు లేదు అది ఆచారం? ఆ యొక్క ట్రెడిషన్ ఇప్పుడు ఎందుకు లేదు? ఎవరు తీసేశారు? ఎవరు పోరాడారు తెలుసా? ఒక సువార్థికుడు విలియం కేరీ అన్నటువంటి, ఈ రోజు మాలాంటి మేము ఎలాగైతే పాస్టర్స్ ఉన్నామో ఆ రోజు చలమని ఆయన ఎక్కడి నుంచో దేశాన్ని విడిచి ఇండియాకు వచ్చి ఆయన సువార్త, ఆయన ప్రార్థన, ఆయన దేవుణ్ణి ఆయన చూసుకోకుండా సతీ సహగమనం అది అన్యాయం అనిపించింది, దాని మీద ఆయన పోరాటం చేసి అది తీయించేశాడు. ఇప్పుడు మేము చేస్తుంది అదే. పోరాటాలు చేసిన రాజకీయ పార్టీలు పెట్టలేదు మీలే. అరే బోల్డ్ మంది మిషనరీస్, బోల్డ్ మంది రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాజకీయ రంగ ప్రవేశం చేసి శాసనసభ్యురాలుగా ఒక ఆవిడ దాదాపు 16 సంవత్సరాలు శాసనసభ్యురాలుగా ఉంది, ఒక మిషనరీ. అభినయ్ గారి మీద చేసింది స్ట్రింగ్ ఆపరేషన్ అయినా కూడా ఒక 100 కోట్లతో మేము ఒక పార్టీని పెట్టాలనుకుంటున్నాం, మీరు ఇనిషియేట్ చేయండి, ఆర్గనైజ్ చేయండి అనగానే తను ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వచ్చు అని చెప్పి అత్యాశతో లొట్లేసుకొని పోయిండు, ఇరుక్కుపోయిండు అని చెప్పి. వ్యక్తిగతమైన స్వార్థం కాదది. నా క్రిస్టియన్ కమ్యూనిటీకి, ఇప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీ క్రైస్తవ కంఠం అసెంబ్లీలో మోగాలి. క్రైస్తవుడికి కష్టం వస్తే, ముస్లింలకి కష్టం వస్తే వాయిస్ ఓవైసీ అసదుద్ది వినపడుతుంది. ఎందుకు క్రైస్తవులకు కూడా అలాంటి ఒక కంఠం ఉండకూడదు? ఏదో ఈ దిక్కుమాల పుస్తకాలు ఒకటో రెండో రాసుకుని అందులో ఉన్నదే సృష్టి
అని ఏ ముష్టిగాడు చెప్పినా అది అబద్ధం అని చెప్పడానికి. ఈ సృష్టి చాలా పూర్వం నుంచి ఉంది, అదైందా? 2000 సంవత్సరాల నుంచి లేదా? సృష్టికర్త యేసు ప్రభు కదా? కాదు అని చెప్పడానికి కదా ఇదంతా చెప్పింది, అదైందా? ఓ క్రీచర్ ఉంది క్రీస్తు కంటే ముందు. ఏంటే క్రీచర్? ఫిష్ అనే క్రీచర్ ఉంది క్రీస్తు అనేవాడి కంటే ముందు, అదైందా? ఆ క్రీచరే చాలా ముందు ఉంది. కాబట్టి ఈ క్రీస్తు స్టోరీ అంతా ఫేకు, నమ్మినోడు పోరం తర్వాత తెలుసు నీకు. అంటే బైబిల్ని అనుసరించే వాళ్ళంతా గుడ్డోళ్ళు, బుర్ర తక్కువ వాళ్ళు. తప్పేంటి? ఇప్పుడు భగవద్గీత, రామ ఇవి ఇగో చూడు చూడు, మనం బైబిల్, ఆల్రెడీ చెప్పాం, ఖురాను, గుర్తుపెట్టుకో. ఇవి ఉంటే తప్పేంది అంట. గుడ్గా ఉండు, GWOD గుడ్, GUDDగా ఉండకు, గుడ్డిగా ఉండకు. ఇప్పుడు నేను సీఎం అని నువ్వు అంటే అందరు నవ్వుతారా నవరా? నేను సీఎం అన్న కూడా నవ్వుతారు, ఎందుకని? అబద్ధం కాబట్టి. అలాగే ఎవడ పడితే ఆయన కుక్కను కొట్టినట్టు కొడితే వాడు నేను గాడ్, నమ్మకపోతే రాడ్ అంటే వాడిని మ్యాడ్ అనరా? అని నమ్మమని కొంపల దగ్గరికి వస్తే కదా. నిన్న ఆడెవడో ఎక్కడో సభ పెట్టి, ఇప్పుడు వాడేదో ఆడి శవం గురించి ఆడు చెప్పుకుంటే పర్లేదు, ఆడ వ్యాపారం వాడు కనకదుర్గమ్మని కామెడీ చేశాడు, మన వాళ్ళు వెళ్ళి ఉతికారేశారు, అదే తప్పు కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఏం చెప్పావు? ఏదో ఇంట్రడక్షన్లో మీ ఛానల్ పేరు చెప్పావు, అంతవరకే. అది మానేసి అవి వాళ్ళ పనికిమాల ఛానల్ పని అనవా? అనకూడదు కదా, అనం కదా. అట్లా మనం ఎందుకు వ్యతిరేకిస్తామంటే, పోని వాడిది పిచ్చి భక్తే లేకపోతే ఆడిది పిచ్చి మాత్రమే, కానీ వాడు వ్యక్తిగతంగా చేసుకుంటే మనకేం ప్రాబ్లం లేదు. వాడు వచ్చి కాపీ పేస్ట్ చేస్తాడు, వాడు వచ్చి మాది కరెక్ట్ మీది తప్పు అంటాడు. మరి పేరు రాంబాబు, రాముడిని వ్యతిరేకిస్తాడు. పేరు సాంబశివ, శివుడిని వ్యతిరేకిస్తాడు. అందుకని ఆ పిచ్చి మతం ఈ భూమికి దరిద్రం, మనకు అక్కర్లేదు, అంతే. దీనికైనా కామెంట్లు వస్తాయి చూడు, అది పేరు ఉండదు. ఎందుకు పేరు ఉండదు? ఎందుకు ఉండదు? అని మనకే పుట్టాడు కాబట్టి. ఐడెంటిటీ ఉండదా? వాళ్ళకి ఐడెంటిటీ అండి, వాళ్ళకి ఐడియా ఉండదు, వాళ్ళకి మెదడే ఉండదు కదా నాన్న. నిన్న ఆడెవడో ఫోన్ చేశాడు, అరే ఒరే తురే అన్నాడు. ఏం పేరు అన్నాను? ప్రవీణ్ అన్నాడు. మీ నాన్న పేరు అన్నాను. మీ నాన్న పేరు అన్నాడు. మా నాన్నగారి పేరు సత్యనారాయణ అన్నాను. మీ నాన్న పేరు చెప్పాను. ఓ 10 సార్లు అడిగితే ఎప్పటికో కష్టపడి అంజయ్య అన్నాడు. పక్కన వాళ్ళతో చెప్పాను, కష్టపడితే నా నాన్న పేరు ఊరికి వచ్చేద్దాం అనుకుంటే ఏంటి, వాళ్ళతో అడగడం పోనీ ఎవరన్నా. కాబట్టి ఆ నైతికత లేని ఎదవల్ని పెంచేదే క్రైస్తవం.